వెల్కమ్ టు HDV 9 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అప్పుల సామ్రాట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. SBI బ్యాంకులో కన్నడ వివాదం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు భారీగా తరలి వస్తున్న భక్తులు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఎండగట్టారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ కూటమి ఏడాది పాలనలో చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులను లెక్కలతో సహా వివరించారు. ఈ 12 నెలల కాలంలోని చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు. ఈ ఏడాది కేంద్రంలో 13.76% పెరుగుదల కనిపిస్తే రాష్ట్ర రెవెన్యూ 3.8% మాత్రమే. చంద్రబాబు అప్పుల సామ్రాట్ మా 5 ఏళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే బాబు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ఏడాదిలోనే చేశారు. అప్పులు తేవడంలోనూ చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు అని వైఎస్ జగన్ అన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు, దీనికన్నా ముందు ఫిగర్ ముందు స్లైడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఇన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బారోయింగ్స్ చెప్తా ఉన్నా, తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బారోయింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. బడ్జెట్ బారోయింగ్స్లోనే ఏకంగా 30% 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు. అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు గారి జోబిల్లోకి, ఆయన గజ దొంగల ముఠా జోబిల్లోకి పోతా ఉన్న ఈ డబ్బులు అని చెప్పడానికి ఇవన్నీ కూడా డేటా వెరీ క్లియర్గా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు అన్నది కూడా ఈ డేటా ప్రస్ఫుటంగా కూడా తెలియజెప్తా ఉంది. ఇంకా నెక్స్ట్ స్లైడ్ ఒకటి చూస్తే ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి. అదేమిటి అని అంటే 2019 నుంచి 2024 దాకా అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పులు తీసుకొచ్చింది అని చెప్పి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ బారోయింగ్స్ అయినా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ బారోయింగ్స్ కూడా గ్యారంటీడ్ డెట్ కూడా తీసుకోండి, దానికి అదనంగా గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకోండి,
దానికి అదనంగా నాన్ గ్యారంటీడ్ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా తీసుకుంటే కూడా చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నడలో మాట్లాడాలని అడిగినందుకు బెంగళూరులోని సూర్యనగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కస్టమర్ తో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో బ్యాంక్ మేనేజర్ ను కన్నడలో మాట్లాడాలని కస్టమర్ అడగ్గా కన్నడలోనే తప్పనిసరిగా మాట్లాడాలన్న నియమం ఏమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఆమె కస్టమర్ తో వాగ్వాదానికి దిగారు. ఎన్నటికీ తాను కన్నడలో మాట్లాడనని ఏం చేసుకుంటారో చేసుకోమని ఆమె నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅಥವಾ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇರೋ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್. ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿಐ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಅಂದ್ರೆ ಮಾತಾಡಬಾರ್ದ ಸರ್? ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಡಿ ಮೇಡಮ್. ಒಂದು ನಿಮಿಷ, ಕನ್ನಡನೇ ಬರಲ್ಲ? ಇರಿ ಸರ್, ಮಾತಾಡಿ ಮೇಡಮ್. ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಮೇಡಮ್. ಸೂಪರ್. ನೀವು ಬ್ಯಾಂಕ್ಗೆ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು SBI ಬ್ಯಾಂಕು ಚಂದಾಪುರದಲ್ಲಿರುವ SBI ಸೂರ್ಯ ಸಿಟಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ನೀವು ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಎಚ್ಚೆತ್ಕೊಳ್ಳೋಣ. ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು, ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಒಂದಾಗ್ಲೇಬೇಕು. SBI ಬ್ಯಾಂಕ್ಗೆ ನಾವು ಬುದ್ಧಿ ಕಲ್ಸೋಣ. ಆಯ್ತು, ನೋಡೋಣ ಪ್ಲೀಸ್. ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಮೇಡಮ್, ನೀವು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ಆಯ್ತು, ನೀವು ಹಿಂದಿ ಕನ್ನಡ ಮಾತಾಡಲ್ಲ ಅಂದ್ರಲ್ಲ, ಕನ್ನಡ ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ. ಓಹೋ, ಸೂಪರ್ ಮೇಡಮ್, ಸೂಪರ್. ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು ಮೇಡಮ್ ಮ್ಯಾನೇಜರ್ ಅವರು ಹೇಳಿದ್ದು ಕನ್ನಡ ನಾನು ಮಾತಾಡೋದೇ ಇಲ್ಲ ಅಂತ. ತುಂಬಾ ಉತ್ತಮ ಬಿಡಿ, సూపర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు తెలంగాణ నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహిళలు నదీ తీరాన దీపారాధన, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. పుష్కరాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి పర్యవేక్షించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ బోటులో గోదావరిలో ప్రయాణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ మినీ మహానాడు ఎన్టీఆర్ విగ్రహానికి నిలువెత్తు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంక్షేమం గురించి నేడు జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుందన్నారు. ఫేక్ బటన్, ఫేక్ సంక్షేమంతో జగన్ ఫేక్ ముఖ్యమంత్రిగా నిలిచిపోయాడు. జగన్ బటన్ నొక్కి ఒక్క చేత్తో 10 రూపాయలు ఇస్తే మరొక చేతిలో ప్రజల నుంచి 100 రూపాయలు లాక్కునేవాడు. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సొమ్ము బ్యాంకుల్లో జమ అయిన తర్వాత డబ్బులు వేస్తున్నామంటూ జగన్ మళ్లీ ఫేక్ బటన్ నొక్కి దగా మోసం చేశాడు. జగన్ 2019
ఎన్నికల్లో గెలిస్తే అమ్మఒడి పథకం ద్వారా 2 పిల్లలకు 30,000 రూపాయలు ఇస్తామని భారతిరెడ్డి పదే పదే చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఒక పిల్లవాడికే 15,000 అంటూ జగన్ మాట మార్చి ఆ తర్వాత 14,000, 13,000కు కోత కోయడమే కాక 1 సంవత్సరం అమ్మఒడి సొమ్ము ఎగ్గొట్టాడు. పెన్షన్ 3,000కు పెంచుతానని నమ్మించి 1,000 రూపాయలు పెంపునకు 5 ఏళ్లు పట్టింది. దివ్యాంగులకు జగన్ ₹1 పెన్షన్ కూడా పెంచలేదు. నాడు మద్యం నిషేధమని అధికారంలోకి వచ్చి ఆ మద్యంను వ్యాపారంగా మార్చుకున్నాడు వైఎస్ జగన్ అని. ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని, ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా ఆ రోజు మీ అందరికీ తెలుసు అమ్మఒడి, మనందరం కూడా చూస్తాం. ఆ రోజు భారతీరెడ్డి గారు వాడకి ప్రచారం చేస్తూ 2 బిడ్డలకి 2 15,000, 30,000 రూపాయలు ఇస్తానని ఆ రోజు భారతీరెడ్డి వాడకి ప్రచారం చేసింది. వీడియోస్ సహా అన్నిట్లోనూ పేపర్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి, అన్నీ మనం చూస్తాం. కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి 2 కాదని చెప్పి ఒకళ్ళకే ఇచ్చారు. పోనీ ఒకళ్ళకి ఇవ్వడం కూడా 15,000 అని చెప్పి మళ్ళీ దాన్ని మీ అందరికీ తెలుసు 14,000 చేశారు. తర్వాత మళ్ళీ 13,000 చేశాడు. లాస్ట్కి వచ్చేటి కొంతమందికి 7,000 రూపాయలు అందినటువంటి పరిస్థితి. ఇంకా ఎంత అన్యాయం అని అంటే 5 సంవత్సరాల్లో మళ్ళీ మీ అందరికీ కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి. అంటే 1 సంవత్సరం మళ్ళీ ఎగ్గొట్టేశారు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మరి ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం అనడంలో అతిశయోక్తి ఏమీ లేనిటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు పెన్షన్ 3,000 రూపాయలు పింఛను పెంచుతానని చెప్పాడు ఆ రోజు. సరే 3,000 రూపాయలు పెంచుతాడని చూస్తే అప్పటికే 2,000 ఉంటే 1,000 రూపాయలు పెంచాలి. 1,000 రూపాయలు పెంచడానికి ఎంతకాలం పట్టింది ఆయనకి? 5 సంవత్సరాలు పట్టింది. 250, 250, 250, 250 అంటే 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మరి ఆ రోజు 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలకు కానీ మరి హామీని అమలు చేయనటువంటి వ్యక్తి మరి ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అనడంలో మరి అతిశయోక్తి లేదనే విషయాన్ని, మరొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం. ఎవరు చెప్పారు ఈ మాట? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అన్నాడు. మళ్ళీ మీటింగుల్లో కూడా చెప్పాడు, మేము మద్యాన్ని నిషేధం చేసే ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మొన్న 2024 ఎన్నికల ముందు మరి మద్యపానం నిషేధం చేసే ఓట్లు అడిగాడా మనల్ని? అంటే ఫేక్ అంటే అదే ఒక పెద్ద ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మద్యపాన నిషేధం అటు మాట అటుంచి మద్యాన్ని కూడా ఒక ఆదాయంగా మార్చుకుని కల్తీ నాసిరకం ఏదైతే మరి తయారు చేసి, ఎందుకంటే ఆ యొక్క బ్రాందీ తయారు చేసేది అతనే, బ్రాందీ అమ్మే షాపులు కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఆ రకంగా మన జంగారెడ్డిగూడలో కూడా 27 మంది చనిపోయారు మన దగ్గర కూడా కల్తీ నాసిరకం తాగి. అటువంటి వ్యక్తి మరి ఈవేళ ఫేక్ సీఎం, ఫేక్ వెల్ఫేర్, మరి ఏదైతే ఫేక్ మరి బటన్ జగన్మోహన్ రెడ్డి కాదా అనే విషయాన్ని మరొక్కసారి సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి అదేవిధంగా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు, వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు అన్నాడు. మరి దగ్గర కార్యకర్తలు పడుతున్న కష్టం చూసిన వ్యక్తిగా చెబుతున్నా, రేపు ఇలా ఉండదు, జగన్ 2.0 ఇలా ఉండదు. ప్రతి విషయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తే నెంబర్ 1 గా ఉంటాడు. నేడు ఎవరేం చేసినా పేరు రాసుకోండి, అన్యాయం చేసిన వాళ్లకు సినిమా మనం చూపిస్తాం అని వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పేర్కొన్నారు. మ్యానుఫ్యాక్చర్డ్ విట్నెస్లు అంటే ఒక నేరంతో ఒక మనిషికి సంబంధం ఉండదు, కానీ ఏకంగా వీళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని క్రియేట్ చేస్తున్నారు. ఆయన చేత ఆయనను అప్రూవర్ అంటున్నారు, ఆయన చేత ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిస్తున్నారు, ఒక ఎవిడెన్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయిస్తున్నారు. ఆ మనిషితో ఈ మనిషి పేరు చెప్పిస్తున్నారు, ఈ మనిషిని ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు
బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. ఆయన పాత కేసులలో ఇప్పుడు మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఏ తప్పు జరగకపోయినా కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికించాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే, ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు. మలేషియా జైలు నుంచి విడుదలై స్వదేశానికి చేరుకున్న రాష్ట్ర వాసులు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను కలిశారు. నిజామాబాద్ జిల్లా కడెం మండలం లింగాపూర్, మ్యాన్యుయల్ గ్రామాలకు చెందిన 6 వ్యక్తులు గత ఏడాది ఉపాధి కోసం మలేషియా వెళ్లారు. ఆ దేశ చట్టాల పట్ల అవగాహన లేక అక్రమ ఆయుధాల కేసులో జైలు జీవితాన్ని గడిపారు. ఖానాపూర్ పార్టీ ఇన్ఛార్జ్ బూకియా జాన్సన్ నాయక్ బాధితుల విడుదల కోసం కేటీఆర్ ను సంప్రదించి న్యాయవాదులను నియమించారు. మే 12న జాన్సన్ నాయక్ మలేషియా వెళ్లి సొంత ఖర్చులతో జరిమానా చెల్లించి బాధితులను జైలు నుంచి విడిపించారు. తగిన ఏర్పాట్లు చేసి స్వదేశానికి తీసుకొచ్చారు. ఈ సందర్భంలో బాధితులు జాన్సన్ నాయక్ కేటీఆర్ ను కలిశారు. ఎంత వచ్చేది, జీతం ఎంత వచ్చేది మరి? నెలకు 25,000. ఇంత ఉండు ఎక్కడ ఉండేది మరి? 12 ఫ్యాక్టరీలనే ఉంటుంది. 12 గంటల డ్యూటీ సార్. 12 గంటలు డ్యూటీ. 12 గంటలు డ్యూటీ. పొద్దున 7 గంటలకు ఇట్లా ఉంటారు. భోజనం వాళ్ళే పెడతారా? లేదు సార్, మనం అనుకొని. కేసు ఎట్లా అయింది అసలు ఇది? ఫ్యాక్టరీ మీద మీరు పని చేసే ఫ్యాక్టరీ ఎంతమంది పట్టుకుపోయింది? 22 మంది. చైనాలు 9 మంది. చైనాలు 9 మంది. మయన్మార్లో 1, మన ఇండియాలో 6, బంగాళూరు 4, అక్కడ ఇండోనేషియాలో 1. రాష్ట్రంలో పాలన చేతకాక రేవంత్ సర్కార్ రైతులను కన్నీళ్లు పెట్టిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వానాకాలం సమీపిస్తున్న పచ్చిరొట్టె, జనుము, జీలుగు విత్తనాలు ఇప్పటి వరకు ఎక్కడా పంపిణీ చేయలేదన్నారు. రైతుల అవసరాలు తెలియని రాష్ట్ర ప్రభుత్వం పక్షం దాటిన తర్వాత టెండర్లు పిలిచి మొక్కుబడిగా విత్తనాలు సేకరించిందన్నారు. ఈ ఏడు వానాకాలం సమీపిస్తున్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు వేసే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. రైతు బీమాకు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులు ఫిబ్రవరి దాటినా చెల్లించకపోవడంతో అన్నదాతలు మరణిస్తే పరిహారం అందని పరిస్థితి తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్ ధర పెంచుతా, విత్తనాలు ధర పెంచుతా, రిజిస్ట్రేషన్ల ధరలు పెంచుతా, పెంచుడు తప్ప పంచుడు తెలియదు నీకు. మీరు రైతు ప్రభుత్వం, ఏం రైతు ప్రభుత్వం? రైతు బంధు ఎగ్గొట్టు రైతు ప్రభుత్వమా?
రైతు బీమా కట్టకపోవడం రైతు ప్రభుత్వమా? వడ్లు తడిచిపోతే మొలకెత్తినా కొనకపోవడం రైతు ప్రభుత్వమా? రైతులకు కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా జొన్నలు కొన్నారు, ₹1 ఇచ్చిందా? 72 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సింది ఉంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే 48 గంటల్లో పైసలు ఇస్తున్నాను. 48 రోజులు అయిపోయింది ఆయన ₹1 ఇవ్వలేని ప్రభుత్వం ఏం చేస్తుందని నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రివ్యూ చేసి రైతులకు సరిపడా జనుము జీలుగు విత్తనాలు తక్షణమే అన్ని మండలాలకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచిన ధరలు ఉపసంహరించుకొని గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ అందించాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. కూర్మన్పాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి గతంలో తాను ప్రకటించిన మాదిరిగా దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకునే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేంద్రం చెప్పే కల్లబోలి మాటలను ఎవరూ నమ్మే స్థితిలో లేరన్నారు. కార్మికులను మభ్యపెట్టి ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలుస్తామన్న కూటమి నేతల మాటలు నీటి మూటలయ్యాయని ధ్వజమెత్తారు. ఉక్కును కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. షర్మిల రాక దృష్ట్యా పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో నిరసన దీక్ష శిబిరం హోరెత్తింది. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ కి 2000 మంది కార్మికుల ఉద్యోగాలను పీకేసినందుకు నిరసనగా మీ బాధలో పాలు పంచుకోవడానికి మీ తరపున నిరాహార దీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి. రాజీవ్ గాంధీ గారు రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రియమైన నాయకుడు. అంత గొప్ప నాయకుడికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ఇక్కడ మీకోసం వచ్చిన నాకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను. విశాఖపట్నం స్టీల్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్ట్. కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా 2000 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆదుకుంది. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి దాదాపు 7 మిలియన్ టన్నుల ఉత్పత్తికి తీసుకువెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. అదే రోజుల్లోనే ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండాలి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అనంతపురంలో ఒక మైన్ ఐడెంటిఫై చేసి కూడా ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి కానీ అమలుపరచకుండా చనిపోవడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారే బ్రతికే ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ కి ఒక క్యాప్టివ్ మైన్ ఉండేది. కానీ ఆ తర్వాత రోజుల్లో మీరు చూశారు 2014 వరకు లాభాలలో నడిచింది ఈ విశాఖపట్నం స్టీల్. 2014 వరకు ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు లాభాలు కూడా ఇచ్చింది ఈ విశాఖపట్నం స్టీల్. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగింది. బీజేపీ పార్టీ ఒక శనిలాగా దాపరించింది. ఆ తర్వాతే ఈ విశాఖపట్నం స్టీల్ కు కష్టాలన్నీ మొదలైంది. క్రమంగా ఒక్కొక్క ఆర్గన్ ని సైలెంట్ కిల్లింగ్ చేసి విశాఖపట్నం స్టీల్ మొత్తం ఊపిరి తీసేసి ఆ తర్వాత విశాఖపట్నం స్టీల్ ని వాళ్ళ బినామీలకు అదానికో జెండాలకో అమ్మాలనే కుట్ర చేస్తుంది బీజేపీ పార్టీ. ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ మీద ఉన్న శ్రద్ధంతా బీజేపీ పార్టీకి ఈ భూముల మీద మాత్రం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.